పెంచేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. నూతన సంవత్సరంలో పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో షెడ్యూల్ వెలువడొచ్చు అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది వెలువడే లోపు ప్రజల్లో ఒక ఊపు తేవాలి అన్న వ్యూహంలో టీడీపీ ఉంది. ఈ నెలలో భారీగా బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి తగినట్లుగా ప్రచారం ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు క్యాడర్ కు టీడీపీ అధిష్టానం ఆదేశించింది. మొదటి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఆఖరి సభను 29వ తేదీన అనంతపురం జిల్లాలో జరపాలని చంద్రబాబు తలపెట్టారు. మధ్యలో 1-2 రోజులు విరామంతో మొత్తం సభలు జరిపేలా ప్రణాళిక తయారు చేశారు. సీఎం జగన్ కు తిరుగుబాట్ల భయం పట్టుకుంది. అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జీల మలి విడత జాబితా ప్రకటనలో జాప్యం చేస్తున్నారు. ఏకంగా 50 మందికి పైగా సిట్టింగ్లకు టికెట్లు నిరాకరిస్తే తిరుగుబాటు మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని జగన్ కు వైసీపీలోని కీలక నేతలు తెలియజేశారు. తొలి విడతలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చినప్పుడే పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది. జగన్ పై భయంతో కొందరు ఎమ్మెల్యేలు నోరెత్తలేకపోయారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఈ మార్పులను అంగీకరించడం లేదు. మంత్రి మేరుగ నాగార్జునను బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రకాశం జిల్లా సంతనూతనలపాడుకు మార్చడాన్ని క్యాడర్ ప్రశ్నిస్తోంది. విశాఖ నగరంలోని గాజువాకలో తనను తప్పించడాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మలివిడత జాబితాను జగన్ ఎప్పుడు ప్రకటిస్తారోనని వైసీపీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. రేపల్లె ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావును తప్పించడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా పార్టీ శ్రేణులు వినిపించుకోవడం లేదు. కార్యకర్తలను శాంతింపజేయడానికి ఆయన్ను అవనిగడ్డకు వెళ్లాలని వైసీపీ అధిష్టానం కోరుతోంది. ఇస్రో సరికొత్త విజయాన్ని నమోదు చేసింది. కొత్త సంవత్సరం రోజున కొంగొత్త విజయాన్ని సాధించింది. కృష్ణా బిలాల గుట్టు విప్పే అధ్యయనానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనికోసం రూపొందించిన పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-58 నిప్పులు చెరుగుతూ నింగులోకి దూసుకు వెళ్లింది. 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ ను 650 కిలోమీటర్ల ఎత్తులోకి లియో ఆర్బిట్ లోకి 22 నిమిషాల్లో చేరుకుంది. ఇస్రో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన దేశం భారత్ మాత్రమే కావడం మరో విశేషం. పిఎస్ఎల్వి C-58 ద్వారా వివిధ ప్రయోగాలకు ఉద్దేశించి 10 పరికరాలను కక్షలోకి చేర్చారు. మిషన్ కంట్రోల్ సెంటర్లు, సూపర్ కంప్యూటర్ల ద్వారా ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వీక్షించారు. రాకెట్ తన 4 దశలను పూర్తి చేసుకుని ఉపగ్రహాన్ని సంబంధిత కక్షలోకి విజయవంతంగా చేర్చింది. పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. సహచర శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. పిఎస్ఎల్వి చివరి దశలో కక్షలోకి ప్రవేశపెట్టిన 10 పరికరాల్లో తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కళాశాల విద్యార్థినులు పరికరం ఒకటి ఉంది. మరికొన్ని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు రూపొందించిన పేలోళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది దేశంలోనే మహిళలకు స్ఫూర్తినిస్తుంది అని ఇస్రో తెలియజేసింది. మనమంతా మర్చిపోయిన కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ లో నిశ్శబ్దంగా చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. ఇది కొత్తగా వచ్చిన JN.1 వేరియంట్ తాలూకు సైలెంట్ వేవ్ అని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో CSIR CPMB టిక్స్ శాస్త్రజ్ఞులు జంట నగరాలకు సంబంధించిన మురుగునీటి నమూనాలను పరిశీలించారు. సైలెంట్ వేవ్ పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైరస్ సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు అన్నారు. కొందరిలో స్వల్పంగా జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. జంట నగరాల్లో అత్యధికులకు JN.1 వేరియంట్ ఇప్పటికే సోకింది అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కు దగ్గరి బంధువు అని పేర్కొన్నారు. దీనివల్ల ఎలాంటి ఆందోళనకర అనారోగ్యం కలగట్లేదు అని టిక్స్ డైరెక్టర్ CCMB మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలియజేశారు. ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది అని వెల్లడించారు. దేశంలో సరికొత్త కేటగిరీ రైళ్లు పట్టాలెక్కాయి. సామాన్య ప్రజల కోసం అమృత్ భారత్ పేరిట మరో నూతన రైలును కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడకు వచ్చేసింది. విజయవాడకు చేరుకుని ఈ రైలు బెంగళూరు వెళ్లింది. రైల్వే అధికారులు ఈ రైలుకు స్వాగతం పలికారు. అమృత్ రైలు పేరుకు తగ్గట్టుగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
మాల్దా టౌన్ వయా విజయవాడ బెంగళూరుల మధ్య ఈ రైలు నడుస్తుంది. ఇది ఇలా ఉంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మంచి జోరు మీద ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు స్టేషన్ల నుంచి నడుస్తున్న 4 వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తుంది. ఈ రైళ్లు గత నెలలో 100% మించి ఆక్యుపెన్సీతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. అనుకూలమైన సురక్షితమైన ప్రయాణ సదుపాయాన్ని ఈ రైళ్లు కల్పిస్తున్నాయి. వీటిలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు ఉండడంతో ప్రయాణికులు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు ఈ రైళ్లలో జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు వంటి అనేక ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్లే ప్రయాణానికి ప్యాసింజర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ రైళ్ల విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వందే భారత్ ఎక్స్ప్రెస్ గత ఏడాది జనవరిలో ప్రారంభమైంది. తొలి రోజు నుంచే 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. డిసెంబర్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వందే భారత్ ఆక్యుపెన్సీ 134% ఉండగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు ఆక్యుపెన్సీ 143% నమోదైంది. గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు. గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్భవన్ కు వెళ్లిన సమయంలో ఆమెతో సీఎం ప్రత్యేక సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారు రాజీనామా చేసి 20 రోజులు కావస్తున్నా గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. పుదుచ్చేరి పర్యటనలు, రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్ రావడం, ఇతరత్ర బిజీ షెడ్యూల్ కారణంగా రాజీనామాల ఆమోద విషయంలో గవర్నర్ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. తక్షణమే రాజీనామాల ఆమె నిర్ణయాన్ని వెలువరిస్తే టీఎస్పీఎస్సీ విషయంలో తాము ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ గవర్నర్ కు తెలియజేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో డిజిటల్ క్యాలెండర్ ఆవిష్కరణ గ్రాండ్ గా జరిగింది. డిజిటల్ క్యాలెండర్ ను నారా భువనేశ్వరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. నారా భువనేశ్వరికి ట్రస్ట్ సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 53 రోజుల పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు. కేసులకు భయపడకుండా ప్రజలకు బయటకు వచ్చి తమకు అండగా నిలబడడంపై భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము అని అన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో దూరం తగ్గిస్తాము అని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేస్తాము అన్నారు. నాగోల్ నుంచి ఎల్పీ నగర్, చంద్రయానగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేయనున్నట్లు చెప్పారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాము అన్నారు. తాము కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తమ అంచనా వ్యయం తక్కువేనని అన్నారు. ఫార్మాసిటీ, రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తాము అన్నారు. ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమలు పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణాలను చేపడతాము అన్నారు. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఉంటుంది అని సీఎం తెలియజేశారు. ఈ నైపుణ్యాలకు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి అని సీఎం వివరించారు. వైసీపీలో టికెట్ల గోల కొనసాగుతూనే ఉంది. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఈ పరిస్థితి ఏర్పడింది అని గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు చెందిన ఇన్ఛార్జీల నియామకాల జాబితాపై పార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కొందరు నేతలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ ఖరారు కావడంతో రెండో జాబితా విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక స్థానం నుంచి మరో స్థానానికి మార్చాలి అంటేనే వైసీపీ పెద్దలు వణికిపోతున్నారు. ముందుగా ఆయా స్థానాల్లో మార్పులు చేర్పులతో ఉత్పన్నమయ్యే పరిణామాలను ఊహించి అప్పుడు నిర్ణయాలను వెల్లడిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని వైసీపీ ఆందోళన చెందుతుంది. సీఎం జగన్ తో పాటు వైసీపీ ముఖ్య నేతలు వారం 10 రోజులుగా జాబితా ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ప్లస్లు, మైనస్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ రెండో జాబితా విడుదలకు సిద్దమవుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులతో వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకుంటే ఊరుకునేది లేదు అని క్యాడర్ అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాబితా వస్తే పార్టీలో అసంతృప్తి వెళ్లబొక్కే అవకాశం ఉంది అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. కొత్త ఏడాది సందడి చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడాయి. ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలంతో పాటు తెలంగాణలో యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
స్వామివారి కృపా కటాక్షాలు తమపై ఉండాలి అని ప్రార్థించారు. శ్రీవారి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినీ నటుడు సుమన్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి అని ప్రార్థించినట్లు గవర్నర్ తమిళసై తెలియజేశారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల ఆలయం, మోహినాపురంలోని వెంకటేశ్వర ఆలయాల్లో భక్తులు సందడి నెలకొంది. న్యూ ఇయర్ సందర్భంగా పలు కుటుంబాలు దైవ దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. తక్షణమే తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 21వ రోజు దాటింది. సీఎం జగన్ తమ వేతనాలు పెంచేలా చర్యలు చేపట్టాలని అంగన్వాడీలు కోరారు. మచిలీపట్నంలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్మికులు సమ్మె శిబిరంలోనే కేక్ కట్ చేసి నిరసన తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఇళ్లలో ఉండాల్సిన తమను సీఎం జగన్ రోడ్డుపైకి నెట్టారు అని ఆగ్రహం చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు తెలియజేశారు. ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూసుకుంటామని వారు హెచ్చరించారు. గ్రాట్యుటీ చాలా రాష్ట్రాల్లో అమలవుతున్న ఏపీ ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. నేటి నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు తెలియజేశారు. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాలతో మరోసారి చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు జరపనుంది. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ తో సహా ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొననున్నారు. గత వారం రోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. కరోనాతో పాటు ఇతర అంటువ్యాధులు ప్రబలుతుండటంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణతో సహా 13 డిమాండ్లను నెరవేర్చాలి అని మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. మొదటి దఫా జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మిక సంఘాలను ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. మరోవైపు డ్రైనేజీ కార్మికులు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లు, మలేరియా వర్కర్లకు 6,000 ఆక్యుపేషన్లు హెల్త్ అలవెన్స్ ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకు జగన్ సర్కార్ మరో కుట్ర పన్నుతోంది. గత 4 ఏళ్లుగా ఇదే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. వైసీపీ కుటిల ప్రయత్నాలను న్యాయస్థానాల ద్వారా రైతులు ఎదుర్కొంటున్నారు. జగన్ సర్కార్ తాజాగా మరో కుట్రకు తెరలేపింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నింది. రాజధాని కోసం భూములను భూసేకరణ ద్వారా సేకరించాలని గతంతో నోటిఫికేషన్ జారీ అయింది. తాజాగా ఈ నోటిఫికేషన్ ను జగన్ సర్కార్ సిఆర్డీఏ ద్వారా ఉపసంహరించుకోవాలని చూస్తోంది. ఇదే జరిగితే కొంత భాగం భూమి తిరిగి రైతుల చేతుల్లోకి వెళ్లిపోనుంది. దీంతో సిడి యాక్సెస్ రేటుతో పాటు మాస్టర్ ప్లాన్ డేవియేట్ అవుతోంది అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధికారంలో నుంచి దిగిపోయే ఆఖరి క్షణం వరకు అమరావతిపై కుట్రలు పన్నుతూనే ఉంటారు అని రైతులు మండిపడుతున్నారు. అమరావతిలోని 19 గ్రామాలను కలుపుతూ నగరపాలక సంస్థ ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా మాస్టర్ ప్లాన్ ను సమూలంగా మార్చే కుట్ర చేసింది. దీనిపై రైతులు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. అందుకోసం గ్రామ సభలు నిర్వహించాలి అని అత్యధిక మంది రైతులు నగరపాలక సంస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. చివరకు మాస్టర్ ప్లాన్ దెబ్బతీసేందుకు పేదల పేరుతో పట్టాల పంపిణీకి సిద్దమైంది. ఇందులో భాగంగానే చట్టవిరుద్ధంగా R5 జోన్ ని ఏర్పాటు చేసి రైతులు ఇచ్చిన భూమిని బయట ప్రాంతాలకు పంచే ప్రయత్నానికి వైసీపీ సర్కారు ఒడిగట్టింది. అయోధ్య శ్రీరాముడి అక్షింతలు భద్రాద్రి పుణ్యక్షేత్రానికి చేరాయి. భద్రాచల పుణ్యక్షేత్రంలో అక్షింతల శోభాయాత్ర వైభవంగా సాగింది. అయోధ్య రామ మందిర నిర్మాణ వైభవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 100 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ హిందూ సమాజానికి గొప్ప పర్వదినం కానుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో వివిధ ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ భక్తుల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య శ్రీరాముడి అక్షింతల శోభాయాత్ర సాగింది. శోభాయాత్ర భద్రాచల రామయ్య సన్నిధికి చేరుకున్న తర్వాత రామాలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. తన కుమారుడు వివాహంపై వైసీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరుగుతుంది అన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షర్మిల పనిలో పనిగా కుమారుడి వివాహాన్ని తెలియజేశారు.
తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక జరగనుంది అని అన్నారు. ఫిబ్రవరి 17న వివాహం జరుగుతుంది అన్నారు. కాబోయే వధువరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శిస్తామని అన్నారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి తన నాన్న ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఈ విక్రయాలు సాగాయి. తెలంగాణలో 4 రోజుల్లో 770 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. ఈ 4 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్, బీరు కలిపి దాదాపు 15 లక్షల కేసులు అమ్ముడుపోయాయి. ఏపీ ప్రభుత్వం మద్యం ద్వారా భారీగానే ఆదాయాన్ని రాబట్టుకుంది. డిసెంబర్ 31న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 156.60 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కు చెందిన మద్యం అవుట్లెట్లు, బార్లు, తాత్కాలిక మద్యం విక్రయాలు అనుమతులు ఇలా తదితర మార్గాల ద్వారా కేవలం ఒక్క రోజులోనే 156.60 కోట్ల ఆదాయం సమకూరింది. దేశీయంగా తయారైన 1.51 లక్షల కేసుల విదేశీ మద్యం, 67,000 కేసుల బీర్లను ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ విక్రయించింది. హైదరాబాద్ లో నుమాయిష్ ఘనంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది అని రేవంత్ రెడ్డి అన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. నుమాయిష్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని సీఎం రేవంత్ అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాము అన్నారు. ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగుతుంది అన్నారు. ఇందులో దేశ విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఎంట్రీ టికెట్ ధర 40 రూపాయలు కాగా 5 ఏళ్లలోపు పిల్లలకు ఎలాంటి టికెట్ ఉండదు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు నుమాయిష్ జరుగుతుంది. వీకెండ్ లో రాత్రి 11 వరకు పొడిగిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఎగ్జిబిషన్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. బిర్యానీ తినడానికి వెళ్లిన ఒక ఫ్యామిలీపై ఓ రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. హైదరాబాద్ అబిట్స్ లోని ఓ హోటల్లో ఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతుంది. బిర్యానీ బాగోలేదని చెప్పినందుకు చితకబాదడమేంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. అబిట్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తో ఆయన ఫోన్లో మాట్లాడారు. గ్రాండ్ హోటల్ వెయిటర్లు యజమానిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేని పక్షంలో హోటల్కు నిప్పు పెడతామని రాజాసింగ్ హెచ్చరించారు. దోల్పేటకు చెందిన కొందరు ఫ్యామిలీ సభ్యులు మటన్ బిర్యానీ తినేందుకు అబిట్స్ లో ఓ హోటల్ కు వెళ్లారు. వాళ్లు ఆర్డర్ చేసిన బిర్యానీ సరిగ్గా ఉడకలేదు. దీంతో ఫ్యామిలీ సభ్యులకు కోపం వచ్చి బిర్యానీ బాగోలేదని వెయిటర్లతో చెప్పారు. దీంతో వివాదం చెలరేగింది. ఆహారం క్వాలిటీపై ప్రశ్నించిన ఫ్యామిలీపై హోటల్ సిబ్బంది కర్రలతో దాడి చేశారు. వెయిటర్లు తమకు దొరికిన వస్తువులతో కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది అతిథులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ అంశంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు 2 హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బిర్యానీ బాగోలేదని చెప్పినందుకు చితకబాడడం ఏంటి అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొత్త సంవత్సరం రోజున విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు. విజయవాడలో అవినీతి అక్రమార్కులను సహించేది లేదు అని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొంతమంది టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి వస్తున్నారని ఆగ్రహం చెందారు. తాను దోచుకోనని, ఎవరిని దోచుకోనివ్వను అని కేశినేని నాని స్పష్టం చేశారు. అందుకే తనపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఎంపీ నాని వ్యాఖ్యానించారు. విజయవాడ వెస్ట్ నుంచి తన కుమార్తె శ్వేత పోటీ చేయదని ప్రకటించారు. ఇక విజయవాడలో అవినీతి అక్రమార్కులను సహించేది లేదు అన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడేందుకు తాను బాధ్యత తీసుకున్నాను అని కేశినేని నాని తెలియజేశారు. భారత రెజ్లింగ్ సమైక్య వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. భారత రెజ్లింగ్ లో ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెజ్లింగ్ పరిణామాలకు నిరసనగా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున్ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి సంరక్షకుడైన ప్రధాని ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతుంది అన్నారు. దేశంలో ప్రతి కూతురికి ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యమని చెప్పారు. ఆ తర్వాతే ఏదైనా అవార్డు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. వినేష్ ఫోగాట్ ఇతర రెజ్లర్తో కలిసి అవార్డులు ఇచ్చేందుకు వెళ్లిన వీడియోను కూడా జత చేశారు. భారత రెజ్లింగ్ సమైక్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవడంతో ఈ వివాదం కొనసాగుతోంది. తన అవార్డులను వాపస్ చేయాలని వినేష్ ఫోగాట్
ప్రయత్నించింది. కానీ ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాంతో ఆ 2 పథకాలను ఆమె అక్కడ వదిలేసి వెళ్లిపోయింది. ఆ పథకాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా మరో దిగ్గజ రెజ్లర్ బజరంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధాని కార్యాలయం ఎదుట ఉన్న ఫుట్పాత్ పై పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రెజ్లర్లకు దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతుగా నిలిచారు. తాజాగా సాక్షి మాలిక్ కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా ఆగ్రహం చెందారు. సౌత్ ఆఫ్రికా బోర్డుకు టెస్టు క్రికెట్ అంటే పట్టింపు లేదు అని ధ్వజమెత్తారు. వారికి దేశం కంటే ఫ్రాంచైజీ క్రికెటే ఎక్కువైంది అని విమర్శించారు. కాసులు కురిపించే టోర్నీ కోసం టెస్టు క్రికెట్ ను చంపే కుట్ర చేస్తోంది అని సంచలన ఆరోపణలు చేశారు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు టెస్టుల గురించి పట్టించుకోవట్లేదు అని ధ్వజమెత్తారు. ఒకవేళ తాను న్యూజిలాండ్ క్రికెటర్ అయితే ఈ సిరీస్ లో ఆడకపోయేవాణ్ణి అని పేర్కొన్నారు. వారు ఎందుకు ఆడుతున్నారో తనకైతే అర్థం కావడం లేదు అన్నారు.